కాదు కెవిన్, మినిమల్ ఫీజు 500. 500,000 ఇదేనా తీసుకోవచ్చు కదా, ఎందుకు ఫ్రీగా చేశారు? డెఫినెట్ గా దాని గురించి కూడా నేను చెప్తాను. ఇక్కడ చూడండి, జస్టిస్ డిలేడ్ ఇస్ మై ఫోన్స్ ఇదంతా నేను చూపించాను 425 days ago. నెక్స్ట్ వచ్చేసి నేను హైకోర్టుకి వెళ్ళానండి చాలా సార్లు, 100 times పైన వెళ్ళి ఉంటాను. హైకోర్టుకి వెళ్ళిన ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉండడం వల్ల నాది ఎవరు కేసు తీసుకోవట్లేదు. ప్లస్ నేను ఆ అమ్మాయి పైన కేసు పెడదామని చెప్పి కొచ్చి వెళ్ళాను. వెళ్తే అక్కడేమో నువ్వు తీసుకుంటాం కేసు, చీటింగ్ కేసు, కానీ నీ పైన ఆ అమ్మాయి రేప్ కేసు పెడితే ఫస్ట్ నిన్ను జైల్లో పెట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని నన్ను భయపెట్టారు. సో ఇట్లా కాదని చెప్పేసి నేనే లా సెట్, మొన్న తెలంగాణ లా సెట్ జూన్ లో జరిగింది, ఎగ్జామ్ కి చదువుకొని టాప్ 1% లో వచ్చింది నాకు ర్యాంక్. అండ్ నేను ఇప్పుడు లా స్టూడెంట్ ని. అదొకటి. రెండోది ఏంటంటే మనకి ఈ గ్యాడ్జెట్స్ విషయంలో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా నేను కంప్లైంట్ రాశాను, కానీ అది డిస్ఫంక్షనల్ గా ఉంది. జడ్జ్ గారు ఎవరు లేరు. మీరు 5 years లా ఎప్పుడు 5 years కాదు, 3 years. 3 years లా ఎప్పుడు కంప్లీట్ చేయాలి? నాకు ఆల్రెడీ ఒక డిగ్రీ ఉంది కాబట్టి CBIT లో ఇంజనీరింగ్ డిగ్రీ 3 years లో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో ఉన్నాను కాబట్టి ఇంకొక 2 years లో అయిపోతుంది. అదొకటి. తర్వాత డిజిటల్ వకాలత్ నామా కోసం కూడా ఫైట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి శ్రావ్య FIR లో ఏం రాసిందంటే వకాలత్ నామా October 2024 లో సైన్ చేయించుకుంది నాతో. కానీ FIR లో ఏం రాసిందంటే 2 months ముందే నేను వకాలత్ ఇచ్చేసాను రిటర్న్. సో అసలు ఆ అబ్బాయి ఇట్లాగా నన్ను వెంటపడుతున్నాడు అని రాసింది. అక్కడ సిగ్నేచర్ చూస్తే మనకి తెలీదు, కావిటి శ్రీనివాసరావు గారు అనుకున్నాను నేను, కానీ అది వాళ్ళ ఫాదరును శ్రావ్య కలిసి రాసిన సిగ్నేచర్స్. అది రాసిన తర్వాత వకాలత్నామాలో ఈజీగా మళ్ళీ మ్యానిపులేట్ చేసేయచ్చు. డిజిటల్ వకాలత్నామా ఉందనుకోండి, సిగ్నేచర్స్ డేట్ టైం స్టాంప్ ప్రకారం అవును ఈ టైంకి డిజిటల్ వకాలత్నామా తీసుకున్నాం మేము మీ కేసు, ఈ రీజన్స్ వల్ల మేము ఇవ్వట్లేదు, ఇదిగోండి రిటర్న్ అని చెప్పొచ్చు. అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వకాలత్నామా రాయిపించేసుకొని వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఇచ్చేసి మళ్ళీ ప్రొఫెషనల్ ఫీజు ఇవ్వకుండా చేయడం అన్యాయం కదండి. ఇంకొకటి ఏంటంటే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మన స్టేట్ లో లేదు, ఢిల్లీలో ఉంది. పోలీస్ వాళ్ళు ఇట్లాగా అన్యాయం చేసినప్పుడు మనం పోలీస్ మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఎక్కడ ఇస్తాం? ఇవ్వడానికి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ లేదు. ఇది ఒక డిమాండ్. నెక్స్ట్ సైకాలజిస్ట్ ని అపాయింట్ చేయాలి అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు ఈ లావణ్య అయినా శ్రావ్య అయినా మరి వాళ్ళు యాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయో మనకు తెలీదు. సో ఇట్లా ఒక అమ్మాయి వచ్చి, అంటే మాక్సిమం మెజారిటీ అమ్మాయిలు మంచి వాళ్ళే ఉంటారు, కొంతమంది మైనారిటీ అమ్మాయిలు ఇట్లాగా రాంగ్ కేసులు పెట్టి అబ్బాయిలను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు షీ టీమ్స్ లో పోలీస్ స్టేషన్స్ లో ఎందుకు పెట్టాలి అంటే ఫ్యామిలీ కోర్ట్స్ లో ఉన్నాయి సైకాలజిస్ట్, కౌన్సిలింగ్ చేస్తారు ఎవరిది తప్పు అని తెలుసుకోవడానికి. అదొక మంచిది అని చెప్పేసి నేను ఈ ప్లకార్డ్స్ అన్ని పట్టుకొని తిరుగుతున్నాను. ఓకే, యా. సో అది నా స్టోరీ. ఓకే, లాయర్ అలా అవ్వాల్సి వచ్చింది. ఓకే, లావణ్య జర్నీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఓకే, ఒక సింపతి ఆ అమ్మాయి మీద గెయిన్ అయింది. యూ అప్రోచ్ హర్, షీ అప్రోచ్ యూ అండ్ యూ అప్రోచ్ హర్ ఫస్ట్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఆ అమ్మాయి కనబడిందండి. ఆ టైంకి ఆమె సెలబ్రిటీ కదా. సెలబ్రిటీయా? యు మీన్ బ్యాడ్ సెలబ్రిటీ, లెట్స్ సే ఇన్ఫేమస్ సెలబ్రిటీ. అంటే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది కాబట్టి యు థింక్ ఇట్ ఇన్ఫేమస్ అంటే ఒక అదే మీరు ఒక సెలబ్రిటీగా అమ్మాయిని ట్రీట్ చేస్తారు. ఓకే. సో నేను వెళ్ళింది ఏంటి, ఈ కేసు పని మీద కళ్యాణ్ దిలీప్ శంకర గారు ఈవిడికి సపోర్ట్ చేస్తున్నారు ఆ టైంలో, మాట్లాడారు కదా. సో ఆయన కాంటాక్ట్ కావాలని అడిగాను నేను. ఆయన తర్వాత నేను కలిసాను కూడా. ఆయన మంచి వాళ్ళు, నా దగ్గర కన్సల్టేషన్ అమౌంట్ తీసుకోకుండా ఒక 1/2 hour 1 hour మాట్లాడారు. సో అట్లా ఉంటుంది కదా, కొన్నిసార్లు తీసుకోరు కూడా లాయర్స్. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, సిచ్యువేషన్ బట్టి. సో అందుకని మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఆ అమ్మాయి దగ్గర నేను ఎందుకు డబ్బులు తీసుకోలేదంటే, ఆయన మీకేం వకాలతులు రాయలేదండి, మీకేం డ్రాఫ్ట్లు చేసి ఇవ్వలేదు. కళ్యాణ్ దిలీప్ శంకర్ మాట సాయం వరకే చేశారు. ఎవరైనా పెన్ పట్టుకొని డ్రాఫ్టింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటారు. డెఫినెట్ గా నేను లాయర్ అయితే డెఫినెట్ గా ఛార్జ్ చేస్తాను. ఒకవేళ వాళ్ళు అన్యాయం అయ్యారు, ఇట్లా హ్యూమన్ రైట్స్ ఇష్యూ గానీ లేకపోతే ఒక పూర్ ఇన్కమ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్ గా నేను తీసుకోను. 10 crores or 1 crore ప్రాపర్టీలో మనీ స్పెండ్ చేయగలిగే స్తోమత ఉన్న వాళ్ళు పూర్ అని మీ దృష్టిలో పూర్ అని అంటే ఓకే, ఐ విల్ అగ్రీ విత్ యు. నా దృష్టిలో పూర్ అని కాదండి. అక్కడ అమ్మాయి నాకు చెప్పింది ఒక హౌస్ వైఫ్ గా నా దగ్గర ఇన్కమ్ లేదు. ఓకే, అతను రాజ్ తరుణ్ అనే అతను మోసం చేసి వెళ్ళిపోయాడు, ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు, మాల్వి మల్హోత్రా అనే ఆమె దగ్గరికి. ఓకే, వెళ్ళిపోయి నా దగ్గర ఇన్కమ్ లేదు, నేను స్ట్రగుల్ అవుతున్నాను అని చెప్పి
ఆ ఇమేజ్ నాకు నేను చూసిన వీడియోలో ఆ ఇమేజ్ ఓకే, మీ సింపతితో స్టార్ట్ అయిన జర్నీ ఎలా మళ్ళీ ఇప్పుడు మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని బెదిరించి నేను చచ్చిపోతాను అని చెప్పి మీకు బెదిరించే స్థాయికి ఎందుకు వెళ్ళింది అంటారు? ఎందుకు వెళ్ళింది అంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ఆడియో కూడా నేను ఒకసారి ప్లే చేస్తాను. బిఫోర్ దట్ అసలు అంతవరకు ఎందుకు వెళ్ళారు మీరు? అంతవరకు వెళ్ళడం అంటే ఆ ఫ్రెండ్షిప్ అంటే అప్పుడప్పుడు కేసు గురించి తను నన్ను గైడెన్స్ అడుగుతుంది. ఎట్లా లా స్టూడెంటే కదా నేను. సో ఇట్లా సెక్షన్స్ గురించి కానీ లేకపోతే తను లా చేద్దాం అనుకుంటుంది. తను లా చేద్దాం అనుకుంటుంది. సరే లా ఎట్లా చేయాలి, తెలంగాణ లా సెట్ కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇవే అది గైడెన్స్. నేను ఎవరికైనా ఆ అమ్మాయి అనే కాదు వేరే వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయినా కూడా అది చెప్తాను. సో ఇక్కడ కూడా శ్రావ్య కేసులో కూడా నేను అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియా అని ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఉంది. సో వాళ్ళు ఒక రీల్ చేశారు. ఆ రీల్ కి కూడా చాలా ఎక్కువ రీచ్ అయింది. 1.8 crore వ్యూస్ వచ్చినాయి ఆ రీల్ కి. ఆల్ ఓవర్ ఇండియా రీచ్ అయ్యారు. అయ్యి చాలా మంది నాకు డిఎంస్ చేశారు. లైక్ మా గర్ల్ ఫ్రెండ్ కూడా నా పైన ఇట్లా రాంగ్ కేసు పెట్టింది, నా వైఫ్ కూడా నా పైన ఇట్లా రాంగ్ కేసు పెట్టింది అని చెప్పి గైడెన్స్ అడుగుతున్నారు. సో అదే విధంగా నేను ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఏంటంటే ఆ అమ్మాయి గైడెన్స్ అడిగింది, నేను ఇచ్చాను అంతే. అట్లా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సో ఫ్రెండ్షిప్ ఎలా వెళ్ళింది? మళ్ళీ మిమ్మల్ని బెదిరించే స్థాయికి ఎందుకు వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది అంటే ఆ అమ్మాయికి కొంచెం అప్పటి వరకు నేను ఓన్లీ ఆ అమ్మాయి మంచి సైడ్ చూసానండి. సో ఆ రోజు మాత్రం అంటే దానికి ముందు రోజు ఏం జరిగిందంటే మస్తాన్ సాయి ఎవరి దగ్గర ఫోన్ నంబర్ నాది తీసుకొని నాకు మెసేజ్ చేశాడు. మెసేజ్ చేసి మస్తాన్ సాయి అనే వ్యక్తి లావణ్య లైఫ్ లో ఉన్నాడని సంగతి మీకు తెలుసా? ఫస్ట్ లో నాకు తెలియదు, తర్వాత తెలిసింది. ఎప్పుడు? ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం. ఓకే, ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం తర్వాత తెలిసింది. తను నన్ను కాంటాక్ట్ అయ్యాడు. కాంటాక్ట్ అయినప్పుడు తను చెప్తున్నాడు బేసిక్లీ తన వర్జన్, ఈ అమ్మాయి మంచిది కాదు జాగ్రత్త అన్నట్టు చెప్తున్నాడు. సో ఇక్కడ లావణ్య ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఉంటుంది. ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు ఆ అబ్బాయి తోటి ఒక మంచిగా మాట్లాడుతూ స్వీట్ గా సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేసి ఏమైనా బెనిఫిట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. రాజ్ తరుణ్ వచ్చాడు, ఓకే మోసం చేశాడు, మాల్వి మల్హోత్రా వైపు వెళ్ళాడు, ఆ అమ్మాయి వర్షనే మనం మాట్లాడుకుందాం. మస్తాన్ సాయి వచ్చాడు, ఆల్రెడీ మ్యారీడ్. మస్తాన్ సాయి ఈ అమ్మాయితో ఎంతవరకు ఉంటాడని చెప్పి ఈ అమ్మాయి ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది. అండ్ ఇన్ బిట్వీన్ ఇంకొక అబ్బాయి ఎవరో పాపులర్ అయ్యాడు. నేను వీళ్ళందరి పేర్లు గుర్తు పెట్టుకోవటం అంటే పెద్ద లిస్ట్ ఉంది. సో మీ నెంబర్ ఎంత ఇంతకి? డూ యూ హ్యావ్ సెక్స్ విత్ లావణ్య? నో, వి డిడ్ంట్ హ్యావ్ సెక్స్. సీరియస్లీ అంటే చాలా మంచం కోళ్ళు చప్పుళ్ళు విన్నాము. అంటే స్టోరీ ఏంటంటే ఉనీత్ రెడ్డి అనే అతను, చింటూ అనే అతను, చింటూ అనే అతను అతనితోటి ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్ చేసిందంట. నాకు తర్వాత చూపించింది. అంటే మధ్యలో మేము ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు ఆమె షార్ట్ ఫిల్మ్ చేశాను నేను 2000 ప్రాబ్లీ 10 to 15 ఆ టైంలో ఏదో షార్ట్ ఫిల్మ్ చేశారంట. సో అట్లాగా అతనితోటి ఇది రిలేషన్షిప్ లో ఉంది అనుకున్నాను. ఆ మంచం కోల్ స్టోరీ తర్వాత నేను ఈ మధ్య చూసాను. యాక్చువల్గా నేను అన్ని ఇంటర్వ్యూలు చూడలేదు. నేను యాక్చువల్గా నా కేసు పనిలో నేను బిజీగా ఉండడం వల్ల ఒక పర్సన్ గురించి సోషల్ మీడియా అంతా కూడా కూస్తుంటే అన్ని ఇంటర్వ్యూలు చూడలేదు, నాకు ఏం తెలీదు అంటే ఎలా కెవిన్ గారు చెప్పండి? అందరూ చూడాలని లేదు కదండి. అందరూ చూడాలని లేదు అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా నాకు ఒక ఆ అమ్మాయి మీద ఒక సింపతి, ఒక సాఫ్ట్ గా ఉన్నారు. ఆ అమ్మాయి నేను చూసేటప్పటికి చాలా డిప్రెషన్ లా ఉంది. ఆ అమ్మాయికి నేను ఒక ఫ్రెండ్ గా అప్రోచ్ అయ్యాను, ఇలా ఫ్రీగా నేను చారిటీ కూడా అమ్మాయి గురించి చేశాను అనేటప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ కనీసం కూడా ఫాలో అవ్వాలని అనిపించలేదా? ఎందుకు ఈ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో ఇలా మాట్లాడుతున్నారని ఫాలో అవ్వాలని అనిపించలేదా మీకు? అంత టైం లేదు అంటున్నాను నాకు బేసిక్లీ. ఓకే, అందరూ ఈ తెలంగాణ ఆంధ్రాలో ఉన్న అందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా న్యూస్ చెప్తాను. శ్రావ్య తోటి నేను ఫైట్ చేశాను అక్టోబర్ 2024 లో మీడియాకి వచ్చాను. సో నా న్యూస్ ఎంతమంది చూసుంటారు? మేబీ 5% చూసుండొచ్చు, 1% చూసుండొచ్చు. అట్లా లావణ్య రాజ్ కేసు మేబీ 50% చూసుండొచ్చు, ఇంకో 50% చూడకుండా ఉండుండొచ్చు. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉండుండొచ్చు కదా. సో అది మిగతా 50% లో మీరు ఉన్నానంటారు. నేను చూడలేదు, అన్ని ఇంటర్వ్యూలు నేను చూడలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.